ఎప్పుడు ఏదో ఒక వెరైటీ అంటే ఈరోజు అయితే కనుక సొరకాయ, పాలకూర, ములక్కాయ, పప్పు, టమాటా అన్నీ కలిపి సొరకాయ పాలకూర చారు ఇది ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీన్నైతే కనుక ముందుగా మనము నేను ఎప్పుడు పాలకూరని ఇంట్లో పండించుకుంటాను. అంటే ఒక గోళంలో పెట్టేస్తే చాలండి, మనం వాటర్ వేస్తే చాలు. పాలకూర మనకి ఒక వీక్కి చాలా వచ్చేస్తుంది. చూడండి, మొన్ననే కట్ చేసాను, ఒక వీక్కి చూడండి ఎంత పాలకూర వచ్చిందో. మనకి డైలీ మనం ఒక ఆకుకూర తింటే మంచిదండి. నేను ఈ పాలకూరని ఎందుకంటే మనము ఎరువులు ఏమి వేయకుండా మొక్కల మీద ఆకుల మీద ఏమి చెమురుగుండ ఇలాంటివి ఏమి వేయకుండా మనం పండించుకోవచ్చు. మందుగుండ సామాన్లు ఏమీ వేయకుండా చూడండి, ఒక్క ఆకు కూడా పాడైందే లేదండి, చాలా బాగుంది. అంటే పాడైనవన్నీ ఉంటే కనుక మనం ఆకులుగా తీయచ్చు. ఇది కాడలతో సహా మనం ఈ చారులో వేసుకుంటామండి. లేత కాడలు యాక్చువల్లీ మనము చిన్నవి కట్ చేసుకొని మామూలుగా అయితే వేస్తాము, కానీ ఇవి ఏంటంటే ఫ్రెష్గా 1 వీక్లో పెరిగాయి అనుకోండి, కాడలతో సహా కొంచెం కాడలు ఉంటుండగా ఈ చారులో వేసుకుంటే బాగుంటుంది. చూడండి, కడిగితే కూడా అసలు వేస్టేజ్ అన్నది రాలేదు. ఇప్పుడు నేను తుంచానండి, నీటిలో వేసి కడిగాను చూడండి. అసలు యాక్చువల్లీ ప్రతి నేను ఆకుకొని ఉప్పు నీళ్ళు వేసి కడుగుతాను. ఇది ఇంట్లో పెంచుకున్నది కదా, ఉప్పు నీళ్ళు అయితే వేయలేదు. నెక్స్ట్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో, వాటర్ అంతా ట్రాన్స్పరెంట్గా మనం ఎలా వాటర్ వేస్తామో అలానే ఉంది. కొంచెం కూడా వేస్టేజ్ అనేది రాలేదు. అలా ఉంటుందన్నమాట మనం ఇంట్లో పండించుకుంటే. దీన్ని పాలకూరని ఎక్కువసేపు అయితే కడగక్కర్లేదు, జస్ట్ కడిగామా తీసామా అన్నట్టు, ఆకులు ఇలా ముంచి తీసామా అన్నట్టుగా నేను తీసానండి. చూడండి, కొంచెం కూడా సాల్ట్ కూడా వేయలేదు, మంచిగా వచ్చింది. ఈ ఆకుకూర చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఆ పాలకూర తింటే మనకి చాలా మంచిది, కాల్షియం అన్నది మన శరీరానికి వెళ్తుంది. మనం ఈరోజు ఇందులో వేసిన ములక్కాడలు కానీ పాలకూర కానీ టమాటా కానీ ఇందులో కాల్షియం అన్నది చాలామంది విటమిన్ డి లోపించిన వాళ్ళు తింటే చాలా మంచిది. చూడండి, వాటర్ అసలు వేస్టేజ్ అనేది ఉందా లేదు. ఆకులు కూడా చూడండి, ఒక్క ఆకైనా వేస్టేజ్ ఉందా లేదు. అంత బాగుందనమాట. అది ఇంట్లో పండించుకుంటేనే అది సాధ్యపడుతుంది. మీరు కూడా ఇంట్లో వేసుకుంటే చిన్న కాండము పెడితే చాలండి, చాలా గ్రోత్ వచ్చేస్తుంది. దీన్ని మీరు ట్రై చేయండి. నేను ముందుగా అయితే కనుక పప్పుని నానపెట్టుకున్నానండి. వెల్లుల్ని కొట్టుకొని అదే మనము పచ్చగా దంచుకొని అల్లము ముక్కలు చేశానండి. వెల్లుల్లి కూడా ముక్కలు చేసుకుంటే బాగుంటుంది, టైం లేకపోవడం వల్ల చేయలేదు. ఆవాలు జీలకర్ర ముందు వేసాను, తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి మనము వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసి మనం ఒకసారి వేయించాము. తర్వాత ములక్కాడలు వేసి వేయించాలండి. ఇందులో ములక్కాడలు అయితే కంపల్సరీగా వేయించాలి. వేయించిన తర్వాత టమాటా వేయించాం. తర్వాత సొరకాయ నేను ఫస్ట్ చూపించాను కదండి, సొరకాయ ఎక్కువైతే కాదండి, కొంచెం సొరకాయ ముక్కలు కూడా కొంచెం వేసుకుంటాము. అసలు సొరకాయ తినడం వాళ్ళకి ఇందులో సొరకాయ వేసిన విషయమే తెలియదండి, అది స్పెషల్ అండి ఈ వంటకంలో. సొరకాయ అన్నది మనం వేస్తాము, కానీ పిల్లలకి ఎవరికి సొరకాయ వేసినట్టు తెలియదు. ఇంకా సమ్మర్ టైంలో అయితే కనుక సొరకాయ తింటే చాలా మంచిదండి. అదే ఇవిగాడు, అదే బీరకాయ, సొరకాయ, దోసకాయ ఇలాంటివన్నీ గాడ్ ఫ్యామిలీ అంతా తింటే చాలా మంచిది. నేను ఇవన్నీ వేసిన తర్వాత కందిపప్పు, నానబెట్టిన కందిపప్పు అండి. ఇందులో అయితే నేను వేయించను, నానబెట్టిన కందిపప్పును అయితే వేసుకుంటానండి. నేను ముందు రోజు నానబెట్టుకున్నాను కందిపప్పు. అలా కాకుండా మనము ఉదయం లేచిన వెంటనే నానబెట్టుకున్న లంచ్ టైంకి వండేయచ్చు. మనము ఉదయానికి వండేసేటప్పుడు ఏంటంటే ముందు రోజు నానబెట్టుకోవాలి. నానబెట్టిన కందిపప్పును కూడా అందులో వేసేసి తర్వాత ఈ పాలకూరను కాడలతో మనం తుంచాం కదండి, అలా వేస్తే సరిపోతుంది. లేకపోతే గుండగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులోన ఆనపకాయ అన్నది మనము కవ్వంతో చిలికేటప్పుడు ఆనకాయ చిలికిపోతుంది. దాంతోపాటు ఇవి ఇంకా ఆకులు వేస్తే ఇంకా గుండ అయిపోతాయి. కాబట్టి ఇది కాడలతోనే వేస్తామండి. కాడలతో వేసి మనం కుక్కర్కాయ అయితే బెల్ట్ పెట్టుకుంటాం. బెల్ట్ పెట్టుకొని అందులో ఉప్పు కూడా పసుపు కూడా వేసేస్తాము. వేసేసి కుక్కర్ బెల్ట్ పెట్టుకొని హైలో పెట్టుకోవడము. 3 విజిల్స్ వస్తే చాలండి, ఉడికిపోద్ది. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే రావాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం కవ్వంతో చిలికే ముందు ఇందులో ఉన్న ములక్కాడలు అయితే తీసేయాల్సి ఉంటుందండి. ములక్కాడలు ఒకటే, టమాటా కాదండి, ములక్కాడలను తీసేసి పక్కన వేసుకుంటాము. తీసేసి పక్కన వేసి అప్పుడు కవ్వంతో చిలకాలండి. ప్రతి ములక్కాయ కూడా వెతికి మరీ తీసేయాలండి. యాక్చువల్లీ పైకి అన్ని ములక్కాడలు వచ్చేస్తాయి. ఒకవేళ ఎక్కడో 1-2 మిస్ అయినా సరే మనం కలిపితే ములక్కాడలు బయటకు వస్తాయి. దాన్ని తీసి కవ్వంతో చిలికేస్తే సరిపోతుంది.
మనము ఇందులో వేసుకున్న పాలకూర నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనపకాయ అన్నది కనిపించకుండా ఉండడమే దింతలకు స్పెషాలిటీ అండి. అందుకని మరీ కవ్వంతో ఎక్కువగా చిలుకుతాం. నానబెట్టిన పప్పును వేస్తాము, టమాటా ఇవన్నీ. అంటే మనకి ఇందులో పాలకూర కనిపిస్తుంది, టమాటా కనిపిస్తుంది, కానీ ఆనపకాయ అనేది కనిపించదు. పిల్లలు ఎక్కువగా ఆనపకాయ, బీరకాయ, దొండకాయ ఇలాంటి గాడ్ ఫ్యామిలీ అసలు తినడానికి ఇష్టపెట్టుకోరు. ఇలా చేయడం వల్ల ఆనపకాయ అన్నది అసలు చిన్న ముక్క కూడా అందులో వేసినట్టు తెలియదు. చూడండి, 2 ఆనపకాయలు ముక్కలు వేసాను, కానీ ఒక్క ముక్క కూడా మనకు తెలియదండి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ములక్కాడలను కూడా అందులో వేసుకోవాలి. ఇదిగోండి కలిపాను. ఉప్పు కారం సరిపోయిందో లేదని చూసే ముందే ములక్కాడలను కూడా అందులో వేసేస్తామండి. ఆ ములక్కాడలు వేసేసి మరొకసారి అంతా కలుపుకుంటాము. ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకుంటూ చూడండి. ఆ ములక్కాడలు వేస్తాం కదండి, అసలు మీకు ఎక్కడైనా ఇప్పుడు కలిపాను కదా, ఎక్కడైనా ఒక్క ఆనపకాయ ముక్క కనిపించిందా? అస్సలు